ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది, ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి అసలు ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎజెండాపై ముందుకెళ్తున్నారు, ఎటువంటి హామీలతో ముందుకెళ్తున్నారు ప్రజల వద్దకు, వారేం చెప్తున్నారు, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే మేడం. సార్, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది మేడం. ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వ అరాచకాల గురించి ఏదైనా కానీ ఈరోజు మనం బయట వెళ్తుంటే వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. మీరే చూశారు, ఇప్పుడు ఆఫీస్లో అంబేద్కర్ జయంతి గారికి కథలు వచ్చారు లేడీస్తో సహా. వైసీపీ పాలన మీద మీ అభిప్రాయం? వైసీపీ పాలన ఏముంది మేడం, బటన్ నొక్కడం తప్ప, అది కొంతమందికి మాత్రమే. అభివృద్ధి అనేది శూన్యం. ఈరోజు ఏం అభివృద్ధి చేశారు ఆలూరులో? ఎక్కడ చూసినా రోడ్లు లేవు, తాగునీటి సమస్య. మన ప్రభుత్వం మొత్తం 14 నుంచి 19లో నేను ఇక్కడ పనిచేశాను. వాళ్ళు అభివృద్ధి గురించి చెప్పడం అంటే ఒక రోజులో మేము అభివృద్ధి చేయలేం కదా అని చూపిస్తున్నారు. 5 ఏళ్ళు టైం ఇచ్చారు కదా మేడం, 5 ఏళ్ళు టైం ఇచ్చారు, ఒకరోజు కాదు 5 ఏళ్ళు టైం ఇచ్చారు అభివృద్ధి చేయడానికి. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే సంకల్పం వాళ్ళకుంటే 1 సంవత్సరం చాలు. వాళ్ళకి ఆ సంకల్పం లేదు. తాగడానికి నీళ్లు దొరకవు, కానీ మద్యం ఏరులై పారుతూ ఉంది. తాగడానికి నీళ్ళు లేవు, కానీ ఇసుక మాఫియా, ఇవన్నీ మాఫియాలు. వాళ్ళు దోచుకోవడానికే వచ్చారు, దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వచ్చారు, అంతే తప్ప ప్రజలకు ఏదో బటన్ నొక్కుతాయని కొన్ని సంక్షేమ పథకాలు. ఇప్పుడు చూడండి, ఏ ప్రభుత్వం రాని సంక్షేమ పథకాలు ఇస్తుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలి, అప్పుడే ప్రభుత్వాన్ని గుర్తించేది. బొజ్జమ్మను కోట్ల సుజాతమ్మను కలుపుకొని వెళ్తున్నారా అందరి సమన్వయంతో? ఒక బొజ్జమ్మ, ఒక కోట్ల సుజాతమ్మ అని కాదు మేడం, ఇక్కడ ప్రతి ఒక్కరు అందరినీ కలుపుకొని పోతున్నాం. అందరితో కలుపుకొని పోయి పనిచేసి ఈరోజు అఖండ మెజార్టీతో మనం గెలవబోతున్నాం. నిన్న రాత్రి సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరిగింది, దానిలో గాయపడ్డాడు కూడా. కాకపోతే టీడీపీ నాయకులే ఇదంతా చేయించారు, ఇది రాజకీయ కుట్ర కోణం అని ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేం స్పందిస్తారు? కోడికత్తి విషయం వింటారు, అలాగే ఇది కూడా అంతే. దాని తప్ప వేరే ఏం లేదు. తెలుగుదేశం ఎప్పుడు కానీ సౌమ్య దాడి గీడి చేసేటటువంటి వాళ్ళు కాదు. స్థానికంగా ఎటువంటి సమస్యల్ని కనుక్కున్నారు? ఏ ఎజెండా సమస్యలు అయితే తాగునీటి సమస్య వచ్చింది. తాగునీటి సమస్యతో మాకు ఇంతకుముందు ఐడియా ఉంది. తాగునీటి సమస్య ఏం లేదు మేడం, సపరేట్ పైప్ లైనింగ్ ఇచ్చాము. డే బై డే నీళ్ళు ఇవ్వగలము. ఎస్ఎస్ ట్యాంక్లో నీళ్లు ఉంటాయి. కేవలము అధికారుల అశ్రద్ధ వల్ల తాగునీటి సమస్య ఆలూరులో ఉంది. ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా తాగునీటి సమస్య, ఒక వాటర్ గ్రిడ్ అనేది గతంలో మేము పెట్టాము, వీళ్ళు చేయలేకపోయారు. ఆ వాటర్ గ్రిడ్ ద్వారా అన్ని నియోజకవర్గాలకు కూడా, అన్ని మండలాలు 6 మండలాలు కూడా తాగునీటి వసతి కల్పిస్తామని కూడా తెలియజేసుకుంటాం. అలాగే సార్, వేదవతి హెచ్ఎల్సి ప్రాజెక్టుల గురించి చెప్పండి సార్. హెచ్ఎల్సి ప్రాజెక్టు గురించి నీళ్ళు వస్తున్నాయి, కానీ అక్కడ అది హెచ్ఎల్సి ప్రాజెక్ట్ అనేది కర్ణాటక నుంచి వచ్చే నీళ్ళు కాబట్టి కొద్దిగా చౌర్యం అయితే అది జరుగుతూ ఉంది. మనం గతంలో 1914 నుంచి 19 వరకు ఉన్నప్పుడు వేదావతి ప్రాజెక్ట్ చేశాం. దాదాపు 1920 కోట్లతో వేదావతి ప్రాజెక్టుని శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం అప్పుడు. కాకపోతే ప్రభుత్వం కాలం అయిపోయినాక ఈ ప్రభుత్వం దాన్ని ఏం చేపట్టలేదు. కేవలం 120 కోట్ల పని మాత్రమే చేసింది. అందులో 16 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్ చెల్లించడం జరిగింది. మిగతా డబ్బులు చెల్లించలోగా ఆయన మూటములో సర్దుకుని వెళ్ళిపోయాడు. ఈ వేదావతి ప్రాజెక్టు కనుక చేయించగలిగింటే వాళ్ళు ఈ 5 ఏళ్ళలో వాళ్ళకి ఇంకా తిరుగుండేది కాదు. వాళ్ళకు ఈరోజు ఓట్లు వేయరు అంటే కేవలం అశ్రద్ధ వల్ల, అభివృద్ధి లేక. వేదావతి ప్రాజెక్టు కనుక మనం చేసుకున్నట్టయితే దాదాపు 1,00,000 ఎకరాలు అధికారికంగా, అనధికారికంగా ఒక 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి 1,50,000 ఎకరాలకి ఈ 6 మండలాల్లో నీళ్ళు అయినప్పుడు కోనసీమ అలాగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు వలస వెళ్తున్నారు, అప్పుడు మనకు వలస కూలీలు కావాల్సి వస్తుంది. ఓకే సరే, అలాగే కొందరు టీడీపీ వాళ్ళు నేతలు పార్టీని వీడుతున్నారు. అంటే మాజీ ఎమ్మెల్సీ పద్మజ గారు, మసాల పద్మజ గారు, అలాగే వైకుంఠం ఫ్యామిలీ కుటుంబం కూడా. దానివల్ల పార్టీ ఏమైనా నష్టపోయే అవకాశం ఉందంటారా? పార్టీని వీడడం వాళ్ళ అభిప్రాయం, అది మనం దాన్ని విమర్శించలేము. కాకపోతే ఈరోజు బ్రహ్మాండంగా ఒకరు ఇద్దరు పోయారని కాదు, 100ల సంఖ్యలో పార్టీలకు చేరుతున్నారు. 100ల సంఖ్యలో ఏ గ్రామానికి వెళ్ళినా 100-200 కుటుంబాలు. ఈరోజు ఇప్పుడే చూశారు మీరు, అరికేరు నుంచి 50 కుటుంబాలు వైసీపీ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాయి మీ కళ్ళ ముందరే. మళ్ళీ ఇలా రోజు జాయినింగ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు. మన పార్టీ వీడుతారనేది, వాళ్ళు ఎందుకు వీడుతారనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేసింది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన సహకారం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేడం, ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాము కాబట్టి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన ముగ్గురు కలిసి కూటమిలో ముందుకెళ్తున్నాం. ప్రతి మీటింగ్లో బీజేపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ముగ్గురు కలయికతోనే ముందుకెళ్తున్నాం మేడం. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి సార్?
బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. గెలిపే అవకాశాలు భారీ ఎత్తున గెలవబోతున్నాం. మీకే అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయాలంటే మేము ముందుగా ఇక్కడ ప్రజలకు ఏం కావాలో అది డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందుంచి ఉంటాం. ఎందుకంటే 14 నుంచి 19లో మేము దాదాపు 500 కోట్లతో సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, తాగునీటి సమస్యలు అయితేనేమి ఇవన్నీ కూడా తీర్చాము. వీరభద్ర గౌడ్ అంటే అభివృద్ధి కానీ బాగా పేరు వచ్చింది కాబట్టి వీరభద్ర గౌడ్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని జనాల్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇప్పుడు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కింద 20 లక్షల మందికి ఉద్యోగం కల్పించబోతున్నాం. ఆ ఉద్యోగం వచ్చినంత వరకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు చదువుతున్న విద్యార్థులకు 15,000 ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అదేవిధంగా మనం గతంలో దీపం పథకం అని పెట్టాము. మళ్ళీ ఆ పథకం ద్వారా ఉచిత గ్యాస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అదే ఉచిత గ్యాస్ మళ్ళీ పునరుద్ధరించి ఒక కుటుంబానికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తున్నాం. మహిళలకు ఇంట్లో ఉండే మహిళలకు 18 ఏళ్ళ నిండిన తర్వాత 50 ఏళ్ళ లోపల 1,500 రూపాయలు నెలకి ఇస్తున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన పెన్షన్ కూడా మహిళలకు 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తున్నాం. తాగునీటికి ఒక పరిష్కారం చేస్తే మీరు గెలిచిన తర్వాత ఎటువంటి పరిష్కారం చేస్తారు సార్? తాగునీటికి ఇక్కడ ఆలూరుకి అయితే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దాదాపు అన్ని మండలాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఎక్కువగా తాగునీటి ఎద్దడి నిన్న మొన్న దేవనకొండ మండలం పోతే అక్కడ ఎక్కువగా ఉంది. దానికి కూడా చెరువులు నింపే ప్రోగ్రాం ఉంది. మనం గతంలో 106 చెరువులు నింపాలని పెట్టాం. మన ప్రభుత్వం ఉండగా 20 చెరువులు నింపాం. ఆ 106 చెరువులు నింపుకుంటే దేవనకొండ మండలం మొత్తం తాగునీటి సమస్య అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 2-3 మండలాల్లో తాగునీటి సమస్యని సమ్మర్ స్టోరేజ్ ద్వారా పైప్ లైనింగ్ క్లీన్ చేయడము, పైప్ లైనింగ్ పెట్టడము, అదేవిధంగా అవసరమైతే సమ్మర్ స్టోరేజ్ని దాన్ని పెంచుకోవడం ఇలాంటివి చేస్తే తాగునీటి సమస్య కూడా ఖచ్చితంగా తీరుస్తాం. ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు, ఇలా లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? ఖచ్చితంగా వస్తారు మేడం. ఇంకా టైం ఉంది. నామినేషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా మేము గెలుస్తాము. అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి ముందుకెళ్తున్నాము. మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కెమెరా పర్సన్ విజయ్తో బ్రహ్మిణి, 1 టీవీ న్యూస్. ముఖాముఖి